కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్టుకు చేరారు. బెంగళూరులో నిర్వహించిన సీఎల్పీ భేటీకి నలుగురు డుమ్మా కొట్టారు. ఆ నలుగురి చూపు బీజేపీ వైపు ఉందన్న ప్రచారం సాగుతోంది. గురుగ్రామ్లో బీజేపీ ఎమ్మెల్యేల శిబిరం కొనసాగుతోంది. కర్ణాటకలో మళ్లీ క్యాంప్ రాజకీయం మొదలైంది. 100 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే హర్యానాలోని గురుగ్రామ్ రిసార్ట్లో మకాం వేయగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఎగిల్టన్, వండర్లా రిసార్ట్లకు తరలించింది. శుక్రవారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి నలుగురు సభ్యులు డుమ్మా కొట్టడమే దీనికి కారణం. ఎమ్మెల్యేల తిరుగుబాటు సమసిపోయిందని గురువారం ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ కు ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. శుక్రవారం అత్యవసరంగా నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి మాజీ మంత్రులు సతీష్ జార్కిహోళి, ఉమేష్ జాదవ్, ఎమ్మెల్యేలు మహేష్ కుమటహళ్లి, నాగేంద్ర గైర్హాజరు కావడం కలకలం రేపింది. సీనియర్ నేతలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. నాగేంద్ర తప్ప మిగతా ముగ్గురు ముంబై హోటల్లోనే మకాం వేసినట్లు తెలిసిందే. నాగేంద్ర గురువారమే కర్ణాటకకు చేరుకున్న కోర్టు కేసు కారణంగా తాను సీఎల్పీ భేటీకి రావడం లేదు అని పార్టీకి సమాచారం ఇచ్చారు. ఈ భేటీకి రాకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని, పార్టీ నుంచి వెళ్లిపోయినట్లే భావించాల్సి ఉంటుందని సిద్దరామయ్య హెచ్చరించినా వీరు పట్టించుకోలేదు. హాజరైన వారిలోనూ మరో నలుగురు బీజేపీతో టచ్లో ఉన్నట్లు పార్టీ నాయకులకు ఉప్పందింది. దాంతో సీఎల్పీ భేటీ అనంతరం అందర్నీ 2 బస్సుల్లో రిసార్టుకు తరలించారు. కుమారస్వామి ప్రభుత్వంలో సతీష్ మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు. ఆయన సోదరుడు రమేష్ జార్కిహోళి 10 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దీంతో సతీష్ ను తొలగించి రమేష్ కు మంత్రి పదవిచ్చారు. సతీష్ బీజేపీలో చేరిపోతాను అని బెదిరించారు. నిజానికి అన్నదమ్ములిద్దరూ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గీయులే. సీఎల్పీ భేటీకి హాజరైన రమేష్ తో సతీష్ కు ఫోన్ చేయాలని సిద్దరామయ్య సూచించారు. ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. సతీష్ గ్రూప్ లో ఆయనతో పాటు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ముంబైలో మకాం వేగా ఆనంద్ సింగ్, భీమా నాయక్ గురువారం వెనక్కి రావడంతో కాంగ్రెస్ సంతోషించింది. శుక్రవారం సమావేశానికి నలుగురు రాకపోవడం, ఇంకో నలుగురు అనుమానాస్పదంగా ఉండడంతో అధిష్టానం షాక్కు గురైంది. మంత్రి పదవులు రానందుకు చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిలో ఎవరూ చేజారిపోకుండా ఎగిల్టన్ రిసార్ట్ కు వారందరినీ తరలించడం విశేషం. కర్ణాటకలో సంక్షోభానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చాలి అని వీరే నేరుగా ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. లోక్సభలో కర్ణాటక నుంచి బీజేపీకి 3 నుంచి 4 సీట్లు కూడా రావని, అందుకే తమ ప్రభుత్వాన్ని పడదోయాలని చూస్తున్నారని అన్నారు. 224 మంది సభ్యుల శాసనసభలో బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ 79 స్థానాలు, జేడీఎస్ 37 స్థానాలు, బీఎస్పీకి 1 స్థానం ఉన్నాయి. 2 స్వతంత్రులు ఉన్నారు. వీరిద్దరూ మద్దతు ఉపసంహరించుకున్నాక సంకీర్ణ బలం 120 నుంచి 118కి పడిపోయింది. ఇప్పుడు 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూరం అవడంతో 114కి పడిపోయింది. సాధారణ మెజార్టీకి 113 మంది కావాలి. ఇంకో 4 కాంగ్రెస్ సభ్యులు బీజేపీ వైపు చూస్తున్నారు అని ఓ కాంగ్రెస్ నేత స్వయంగా తెలిపారు. ఇదే జరిగితే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బెంగళూరు నుంచి ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? 4 సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదు? కర్ణాటకలో జరిగిన సీఎల్పీ మీటింగ్ చాలా కీలకమైంది. సీఎల్పీ నేత సిద్దరామయ్య ఈ మీటింగ్ కి అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ లో మధు యాష్కితో పాటు కర్ణాటక సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ ప్రెసిడెంట్ దినేష్ గుండూరావుతో పాటు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పాల్గొన్నారు. అయితే ఆపరేషన్ కమల విఫలం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ తమ వద్దనే ఉన్నారు, పార్టీ రూల్స్ కి కట్టుబడే ఉన్నారు అని తేల్చేందుకు విధాన సౌధాలో నిన్న క్రూషియల్ సీఎల్పీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అయితే 3:30 మీటింగ్ కొంత ఆలస్యం అవడంతో 5 గంటల వరకు ఎమ్మెల్యేలు అందరూ వస్తూ ఉండడంతో కాంగ్రెస్ లో కొంత అలజడైతే రేగింది. కానీ ఎట్టకేలకు కాంగ్రెస్ లోని 80 కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 76 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే వచ్చారు మీటింగ్ కి. అయితే గైర్ హాజరైన 4 ఎమ్మెల్యేలలో రమేష్ జార్కిహోళి, మహేష్ కుమటహళ్లి, ఉమేష్ జాదవ్, నాగేంద్ర ఉన్నారు. అయితే ఇందులో ఉమేష్ జాదవ్, నాగేంద్రలు వ్యక్తిగత కారణాల కారణంగా, కోర్టు పని కారణంగా
రాలేకపోతున్నామని సిఎల్పి నేత సిద్ధరామయ్యకి ముందే లేఖ ద్వారా తెలియజేశారు. కానీ కాంగ్రెస్ లోని రమేష్ జార్కిహొళి, మహేష్ కుమఠల్లి ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే పర్మిషన్ తీసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎంతవరకు వారు చెప్పిన రీజన్ కరెక్ట్ అనే అంశంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. వారు చెప్పిన రీజన్ కరెక్టేనా లేక పార్టీలో అసంతృప్తి కారణంగా సిఎల్పి మీటింగ్ కి రాలేదా అనే అంశంపై కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అందరిలో అసంతృప్తి నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడి అయితే సబబుగా అనిపిస్తేనే వారి రీజన్స్ కన్సిడర్ చేస్తారు, లేకపోతే హైకమాండ్ తో మాట్లాడి వారికి షోకాజ్ నోటీసులు అయితే పంపిస్తారనేది మనకు తెలుస్తోంది గైర్హాజరైన నలుగురు ఎమ్మెల్యేలకు. ఇక నిన్న సిఎల్పి మీటింగ్ తర్వాత నిన్న నైట్ కాంగ్రెస్ నేతలందరూ బెంగళూరు అవుట్స్కర్ట్స్ లోని ఈగల్టన్ రిసార్ట్ కి తరలించారు. వారందరినీ 80 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 3 బస్సులలో వెళ్లారు. వారికి అక్కడ నైట్ రూమ్స్ బుక్ చేశారు. వారందరూ నైట్ అక్కడే ఉన్నారు. ఇక సిద్ధరామయ్యతో పాటు సీనియర్ నేతలు అందరూ కూడా రిసార్ట్ లోనే ఉన్నారు. ఇక ఈ రోజు 12 గంటలకు సిద్ధరామయ్య కీలక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో లోక్సభ ఎన్నికలతో పాటు ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎలాంటి కారణాలతో వాళ్ళు ఆపరేషన్ కమలాకి కమలా సైడ్ మొక్కు చూపుతున్నారు, లేదా ఎందుకు నలుగురు ఎమ్మెల్యేలు మన పార్టీ సిఎల్పి మీటింగ్ కి రాలేదనే చర్చలు అయితే ఈ రోజు 12 గంటలకు జరగబోయే మీటింగ్ లో డిస్కస్ చేస్తారని మనకి తెలుస్తోంది. దీంతో పాటు ఒక పక్కన బీజేపీ కూడా చూసుకుంటే బీజేపీ నాయకులందరూ ఎవరైతే ఆపరేషన్ కమల స్కీమ్ లో ఢిల్లీకి వెళ్లారో, దాని తర్వాత హర్యానాకి వెళ్లారో వారందరూ కూడా ఈ రోజు రిటర్న్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక రోజు గడుస్తున్న కొద్ది వారి కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎలాంటి ఒక ఎండింగ్ వస్తుందో అనేది ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. 12 గంటల మీటింగ్ తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చేది ఉంది ఈ నలుగురు ఎమ్మెల్యేల పైన. సిరి, మరో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? కాంగ్రెస్ నేతలు అయితే మా ఎమ్మెల్యేలందరూ 80 కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 76 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వద్దనే ఉన్నారు. కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము తగిన రీజన్స్ అయితే చెప్పారు. కోర్టు పని కారణంగా మేము రాలేకపోయామని ఒకరు చెప్పారు, ఇంకొకరు కొంచెం హెల్త్ బాలేని కారణంగా మేము రాలేకపోతున్నాం అని చెప్తున్నారు. అయితే ఉమేష్ జాదవ్, నాగేంద్ర వీరిద్దరు మాత్రమే రీజన్స్ ఇచ్చారు, తగిన రీజన్స్ ఇచ్చారు వాళ్ళ అబ్సెన్స్ కి. కానీ రమేష్ జార్కిహొళి ఎవరైతే ఉన్నారో వారు, మహేష్ కుమఠలి ఇద్దరు ఎమ్మెల్యేల వద్ద నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఇప్పటికీ. మరి రమేష్ జార్కిహొళి కనుక చూసుకుంటే వారికి ముందు కేబినెట్ ఎక్స్పాన్షన్ లో ఒక మినిస్ట్రీ అయితే వచ్చింది, కానీ రీసెంట్ గా మళ్ళీ కేబినెట్ ఎక్స్పాన్షన్ మళ్ళీ విస్తరించింది. దాని తర్వాత రమేష్ జార్కిహొళి మినిస్ట్రీ అయితే తప్పింది. సో ఈ కారణంగానే రమేష్ జార్కిహొళి మరి అసంతృప్తిగా ఉన్నారు. ఈ కారణంగానే బీజేపీ కమలాకి ఆయన మొగ్గు చూపుతున్నారా అని మనకి, కమలా పార్టీకి మొగ్గు చూపుతున్నారని మనకి తెలుస్తోంది. ఎందుకంటే రమేష్ జార్కిహొళి నాయకత్వంలోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా మొన్న బాంబేకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు తగిన రీజన్స్ అయితే ఇచ్చారు, కానీ ఇద్దరు ఎమ్మెల్యేల వద్ద నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మరి వారు అసంతృప్తిగా ఉన్నారా, పార్టీలోని జరుగుతున్న కొన్ని చేంజెస్ కారణంగా అసంతృప్తిగా ఉన్నారా, పదవి రానందుకు అసంతృప్తిగా ఉన్నారా, ఏంటి అసలు అనేది ఇప్పుడు ఈ 12 గంటలకు జరగబోయే మీటింగ్ లో అనౌన్స్ అవుతుంది. అది ఈ రోజు కూడా నాగేంద్రతో పాటు ఉమేష్ జాదవ్ ఎవరైతే తగిన రీజన్స్ చెప్పారో ఈ రోజు ఉమేష్ జాదవ్ కూడా మళ్ళీ వారి డిసిషన్ చెప్పబోతున్నారు. అంటే వారు చెప్పిన కారణం ఎవరైతే ఇల్ హెల్త్ కారణంగా రాలేకపోతున్నాను అని ఎవరైతే చెప్పారో సిఎల్పి మీటింగ్ కి అది కరెక్టేనా అని ఈ రోజు ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు. అంటే ఆయన చెప్పిన రీజన్ కరెక్టేనా, లేకపోతే ఆయన కావాలనే అసంతృప్తి కారణంగానే సిఎల్పి మీటింగ్ కి రాలేదా అనే ఒక డిసిషన్ అయితే ఈ రోజు ఉమేష్ జాదవ్ చెప్తారు అని మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.